ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే దేశభక్తికి నిదర్శనమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సేవా పథకాలు అందజేసి ప్రశంసించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగిన కార్యక్రమంలో భాగంగా పలువురు లబ్ధిదారులకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా తొలుత కలెక్టర్ సందీప్ కుమార్ జా చేతుల మీదుగా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్ హాజరై జాతీయ జెండా ఆవిష్కరించడమే కాకుండా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను వెల్లడిస్తూ ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ భగత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరేడ్ కమాండర్ ముఖ్యంగా ప్రపంచంలోనే అన్నా ప్రదాన్ కీజియే. గౌరవ వందన స్వీకారం తర్వాత గీతే గారు ఐపీఎస్ జిల్లా ఎస్పీ వారిని వేదిక మీద హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. पहलगाम में आतंकियों ने किया टूरिस्ट पर हमला। ఆవునూరు చిన్నారులు వారికి వేదిక తరపున ఆశ ఉంటుంది. ఆ ప్రశంస డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ టీజీ సేవా పథకం వారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పి శేష్ ఎస్ వినోద్ గారికి సిఏహెచ్ఓ రాజన్న సిరిసిల్ల. అఫ్జల్ బేగం డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల. తదుపరి కిషోర్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్. తదుపరి వై శ్రీనివాస్ డిఐఈఓ రాజన్న సిరిసిల్ల. ఏ మల్లికార్జున్ ఎల్డిఎం రాజన్న. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద ఒక్కో విద్యార్థికి పాకెట్ పని కింద ప్రతి నెల 500 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ విద్య జిల్లాలో 42 ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు, 6 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ప్రథమ సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం 7,624 మంది చదువుతున్నారు. అన్ని ప్రభుత్వ కళాశాలలో రూపాయలు 1,80,00,000 రూపాయలతో మరమ్మతులు, వసతుల కల్పన, ఫర్నిచర్ కొనుగోలు నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. కళాశాలలో ఎఫ్సెట్, నీట్, ఎంసెట్, నీట్, జేఈఈ శిక్షణ తరగతులు నిర్వహించబడుతూ ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ
జిల్లాలోని ఆయా గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువ నిర్మాణానికి SREGS నిధుల కింద 730 పనులకు రూపాయలు 50,29 లక్షల మంజూరు కాగా 440 పనులు పూర్తి చేయబడింది. మిగతా పనులు పురోగతులున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల ఏర్పాటు SREGS, SDF, SCSC సబ్ప్లాన్ శాండ్ ఫండ్ కింద 192 గ్రామ పంచాయతీ ఇందిరా మహిళా శక్తి సామాజిక అంబేద్కర్ పారిశుద్ధ్య కేంద్రాల భవన నిర్మాణకు 17,30 లక్షల రూపాయలు 7.0.2 దగ్గర 2 కోట్లతో వంతెన పూర్తయింది. పెద్దమ్మ స్టేజ్ లింగన్పేట రహదారి మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టబడింది. వేగంగా పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్లలో కోర్టు భవనాల సముదాయం 10+2 నిర్మాణానికి 81 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు దశలో ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహం నిర్మాణానికి రూపాయలు 166 కోట్లు మంజూరు కాగా వాటి నిర్మాణ పనులు వివిధ దశలు ఉన్నాయి. చందుర్తి మోతుకురావుపేట రహదారి నిర్మాణానికి అటవీ శాఖతో పాటు అన్ని శాఖల అనుమతులు లభించాయి. 3.5 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ప్రస్తుతానికి 7,50 లక్షల నిధులు రాగా అదనంగా మరో 10,55 లక్షల మంజూరు కోసం ప్రతిఫలం పంపించగా త్వరలోనే మంజూరు కాగానే పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు